నాది ఒకటే ప్రశ్న. గత ప్రభుత్వంలో మియాపూర్ ఊరోళ్ళకు దక్కాల్సిన భూములు ఏవి, వాళ్ళ ఆస్తులు ఏవి, వాళ్ళకి ఎన్ని ఎకరాల ఆస్తులు, ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి, వాళ్ళ ఆస్తులు ఎవరు కబ్జా చేసుకున్నారు, ఇస్తానని చెప్పి గవర్నమెంట్ ఎందుకు ఇవ్వలేదు? కొంతమంది నాయకులు ఈ మియాపూర్ ఊరోళ్ళ ఆస్తుల మీద కూర్చొని స్టే ఎలా తెచ్చుకుంటున్నారు? కార్మికుల సంఘం అంటున్నారు, నిరుపేదల సంఘం అంటున్నారు, మేము ఇస్తామంటున్నారు. అదే భూములను ఎలా ప్లాట్ చేసి అమ్ముతున్నారు? కొంతమంది హోటల్ కట్టి ఎలా బిగినీస్ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో మేము ఇవ్వడం జరిగింది. 1,00,000 డబల్ బెడ్రూమ్స్ కట్టిన తర్వాత ఈరోజు ఇన్ని వేల మంది రోడ్ ఎక్కి మాకు ఇల్లు లేదని చెప్పేసి ఎందుకు పోరాడుతున్నారు? 1,00,000 బెడ్రూమ్లు డబల్ బెడ్రూమ్స్ 1,00,000 డబల్ బెడ్రూమ్స్ ఏమైపోయినాయి? వీటి గురించి కూడా మేము విచారించడం జరిగింది, గవర్నమెంట్కి అందించడం జరిగింది. కానీ ఇంత న్యాయం జరగలేదు. గవర్నమెంట్ మారితే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము గవర్నమెంట్ని మార్చినాం, తెచ్చుకున్నాం. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ దాదాపు 2 సంవత్సరాలు అయిపోయి 3 సంవత్సరాలు వస్తుంది. ఇప్పుడు వరకు ఏ నిరుపేదకు ఏ న్యాయం చేశారు? మేము గవర్నమెంట్ మారిన తర్వాత స్త్రీశక్తి మహిళా సంఘం నుంచి మా ప్రాణాలకు తెగించి మా పైన ఎంతోమంది నాయకులు మా కబ్జాలు బయటికి తీస్తున్నామని, మా పైన అక్రమాలు అన్యాయపు కేసులు, మమ్మల్ని చంపేయాలని చెప్పేసి, జైలు నుంచి బయటికి రాకూడదని చెప్పేసి మమ్మల్ని ఎంతో గోడాడించి ఎన్నో విధాలుగా మమ్మల్ని చిత్రహింసలు పెట్టి మా పైన ఎన్నో కేసులు పెట్టినా కూడా మేము బయటికి వచ్చి కొన్ని వందల ఎకరాలు ఇవి పలానా సర్వే నెంబర్ అని చెప్పి గవర్నమెంట్కి అప్పచెప్పడం జరిగింది. రెండో దానికి వస్తే డీసెంట్గా మొన్న కూడా 100 సర్వే నెంబర్లో 50 కోట్లకు సంబంధించి విలువ చేసే భూములని ఒక లేడీ కబ్జా చేసుకొని అక్కడ రెంట్కి ఇస్తుంది, బిల్డింగ్లు కట్టింది, కిరాయిలకు ఇస్తుంది, అన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది. ఈమెను ఎవడేం పీక్కలేకపోతున్నాడు, కాస్త మీరన్నా పీకండి అని చెప్పేసి మేము సర్వే నెంబర్తో సహా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఏం పీకలేరు. 49 సర్వే నెంబర్లు కూడా ఎన్నో ఎకరాలు నిరుపేదల పేరు చెప్పి, కార్మికుల పేరు చెప్పి, ఆ సంఘం, ఇవన్నీ కూడా మియాపూర్ ఊళ్ళవే కొన్ని ఉన్నాయి, చూడండి, ఆలోచించండి. ఇవన్నీ కూడా మేము ఇవ్వడం జరిగిన తర్వాత కష్టపడవాడి ఇల్లు పడగొట్టేసినారు. బిగినీస్ చేసుకుంటూ హోటల్ కట్టుకుంటున్న నాయకుడు హోటల్ అయితే అట్నే ఉంచినారు. ఒకే రోజులో స్టే తెచ్చాడు. ఎలా తెచ్చాడు? ఎట్టిచ్చింది గవర్నమెంట్? ఏంటి? దొంగలకు స్టే ఇస్తుంది, కబ్జాదారులకు స్టే ఇస్తుంది, ఓటేసి గెలిపించి నిరుపేదలుగా ఉన్న జనం అయితే ఒక గుడిసె వేసుకున్న బ్రతకనికి ఉన్నా కూడా వాళ్ళని పడగొట్టేస్తుంది. మీకు అధికారం లేదంటుంది. ఇదేనా న్యాయం? నా ప్రశ్న ఏంటంటే, కోర్టులో న్యాయదేవతకు కళ్ళకు గంతులు కట్టినట్టు ఈరోజు మన దేశంలో కూడా న్యాయదేవతలకు గంతులు కట్టినారు. న్యాయాన్ని పట్టి నడుచుకుంటున్న మా పైన కొంతమంది పనికిరాని నాయకులు, పనికిరాని ముండలను పక్కన పెట్టుకొని దౌర్జన్యం చేస్తూ మా పైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలు మీరన్నీ చూస్తున్నారు. ఆలోచించండి ఏం జరుగుతుందో. ఇప్పుడైనా మేలుకోండి. మనకేం కావాలో మనం తెచ్చుకుందాం. ఉంటాం.